మొత్తానికి త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని అందరికి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా ఒక మైథలాజికల్ సినిమా. అండ్ దట్టు కుమారస్వామి పాత్రలో ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. అండ్ ఇప్పటివరకు మనం చూసుకుంటే ఎన్నో సినిమాలు ఈ విధంగా మైథలాజికల్‌గా వచ్చాయి. కాకపోతే అందరూ కూడా రాముడి పాత్ర అని చెప్పేసి, కృష్ణుడి పాత్ర అని చెప్పేసి రీసెంట్‌గా 'కల్కి' సినిమాలో మనకు కర్ణుడు అని చెప్పేసి ఈ విధంగా చూపించారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరు కూడా టచ్ చేయని జోనర్ ఖచ్చితంగా కుమారస్వామి అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఒక్క ఇంటు మాత్రమే బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో ఫస్ట్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పారు. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏమైంది అంటే ఇక్కడ త్రివిక్రమ్ గారికి స్క్రిప్ట్ రాసుకోవడానికి కొంచెం ఎక్కువగా టైం తీసుకోవడం వల్ల అక్కడ అల్లు అర్జున్ గారు ఈ టైంలో ఉండలేరు. ఇంత టైం కూడా ఆల్రెడీ 'పుష్ప 2' తర్వాత చాలా సమయం గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి ఇంక ఏ సినిమా కూడా ఆయన ట్రై చేయట్లేదు. అందుకోసమని ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా టైం పట్టేటట్టు ఉంది అని చెప్పేసి ఆయన అట్లీ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. దాని గురించి అఫీషియల్గానే బయటకు వచ్చింది. సో ఆ తర్వాత రామ్ చరణ్ తోని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైనల్, ఖచ్చితంగా ఇంకా సినిమా వస్తుంది అని అనుకున్నారు. సో ఆ తర్వాత కొద్ది రోజులకి 2-3 రోజులకి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కూడా రావట్లేదు అని ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ కాదు, రామ్ చరణ్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తోని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. దట్టు మైథలాజికల్ కుమారస్వామి పాత్రకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడని అయితే న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా ఏదేమైనప్పటికీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ మన సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వం అందిపుచ్చుకొని సేమ్ ఆయన విధంగానే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి జీవం పోస్తూ ఉంటాడు. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, నటించే విధానం కావచ్చు, అచ్చుగుద్దినట్టు ఆ పాత్రకి జీవం పోసే వ్యక్తి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా పౌరాణిక పాత్రలకి డైలాగ్ చెప్పడానికి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత దిట్టో మన అందరికీ తెలిసిందే. సో మరి దట్టు అలాంటి వ్యక్తికి ఈ విధంగా మనము యమదొంగ సినిమాలో చూసాం. జూనియర్ ఎన్టీఆర్ గారు యముడి పాత్రలో ఇంత అద్భుతంగా నటించారు మోహన్ బాబు గారి పక్కన. సో మరి మనం చూసాం. మరి ఇప్పుడు కూడా కుమారస్వామి పాత్ర అంటే ఒక మైథలాజికల్ ఖచ్చితంగా పౌరాణికం లెవెల్లోనే ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకా అద్భుతంగా నటిస్తాడో. అప్పట్లో ఆయన కెరీర్ స్టార్టింగ్లోనే అంత అద్భుతంగా నటిస్తే ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ఇంత ఎక్స్పీరియన్స్ కానీ నటనలో కానీ ఇంత అద్భుతంగా నటించగల వ్యక్తి హావభావాలు కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ నటించే విధానం కావచ్చు, ఇంత అద్భుతమైన నటనకి ఖచ్చితంగా కుమారస్వామి పాత్రకి మాత్రం 100కి 200% జూనియర్ ఎన్టీఆర్ ఇస్తాడు అనే విధంగా ఫ్యాన్స్ అందరు చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నారు. సో మొత్తానికైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా రాబోతుంది. దట్టు కుమారస్వామి సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కూడా ఈ న్యూస్ని చాలా మంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు.